విద్యా విషయంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి తీసుకొచ్చిందని వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ సభ్యుడు రమేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. పలు విద్యార్థి సంఘం నాయకులు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏర్పడటం వల్ల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్నారన్నారు. కళాశాలల నుంచి సర్టిఫికేట్లు కూడా రావడం లేదన్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇన్ని కష్టాలు కళ్ల ముందే కనిపిస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం మాటలతో కాలం గడుపుతుందన్నారు. గతంలో అమ్మకు వందనం, ఇంట్లో ఎంతమందికి పిల్లలు ఉన్నా ఇస్తామంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 4వ తేదీన చేపట్టబోయే ఫీజు పోరు కార్యక్రమానికి మిగిలిన విద్యార్థి సంఘం నాయకులు కూడా కదిలి రావాలని రమేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు 3,900 కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి నిరసన చేపట్టి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది 5వ తారీఖున. మరి ఈ కార్యక్రమానికి విద్యార్థి లోకానికి అండగా నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించగా విద్యార్థి సంఘాల నాయకులు చాలామంది మేము సైతం విద్యార్థులకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాకు వారి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఇచ్చేసినందుకు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరికొకరం కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి విద్యార్థి లోకానికి అందరికీ అండగా ఉందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకు వేసి విద్యా విప్లవాన్ని సృష్టించినటువంటి ఈ విద్యారంగంలో ఒక సృష్టికర్త. ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి కూడా దాదాపు ఈ రాష్ట్రంలో 37,000 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ 37,000 పాఠశాలలో కూడా బాత్రూంలో మొదలుకొని క్లాస్ రూముల వరకు నాడు నేడు ద్వారా సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి నాడు నేడు ద్వారా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పాఠశాలలో కూడా ఒక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. అదే కాదు, అమ్మఒడి లాంటి పథకం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, డిజిటల్ క్లాస్ రూములు కావచ్చు, ఐబీ సిలబస్ కావచ్చు, ప్రపంచంతో పోటీ పడాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 7 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన వెంటనే చిన్నపిల్లలు చదువుకునేటువంటి ప్రాథమిక విద్యను ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారో, కూటమి ప్రభుత్వం మాత్రం ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా జీవో నెంబర్ 85ను రద్దు చేసే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం. బాగా మేధావులు, ఈ మేధావులందరూ మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే తెలుగులోనే అభివృద్ధి సాధ్యమవుతుందంట. ఇక్కడ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని కావచ్చు, వాళ్ళ మనవల్ని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా
అద్భుతమైనటువంటి స్కూల్స్లో చదివిస్తూ అన్ని లాంగ్వేజ్లు నేర్పిస్తూ విదేశాల్లో చదివించుకుంటున్నటువంటి వాళ్ళే. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థి లోకం పట్ల మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి, విద్యార్థులకు అండగా ఉండాలి అనేసి ఈ నెల 5వ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యావత్తు ప్రజానీకం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి విభాగాలలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. నా పేరు పాపిరెడ్డిపల్లి పృథ్వీ. అఖిల భారత విద్యార్థి బ్లాక్ సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్, అదేవిధంగా వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి తలపెట్టినటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఫీజు పోరుకు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వసతి దీవెన కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ వదిలి విద్యార్థులకు భవిష్యత్తుని ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పేటటువంటి నారా లోకేష్ గారు మరి ఈరోజు ఎందుకు మరి పెండింగ్ ఉన్నటువంటి వసతి దీవెన ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు వాడవార వీధి వీధి పాదయాత్రలో తిరుగుతూ విద్యార్థులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది, విద్యార్థికి ఏ విధమైనటువంటి సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురాదని చెప్పేసి గొప్పలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షాన ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు శాపంగా మారేటటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని చెప్పేసి మరి నారా లోకేష్ గారు అనేక సందర్భాలుగా మరి హామీ ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు జీవో నెంబర్ 77ను రద్దు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నారా లోకేష్ గారు విద్యార్థుల పట్ల, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ అదేవిధంగా వసతి దీవెన తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే వైఎస్ఆర్సీపీ తలపెట్టినటువంటి ఫీజు పోరు కార్యక్రమానికి స్వచ్ఛందంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొని ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.